నమస్తే, నేను మీ సతీష్. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి సెల్ఫ్ గోల్ అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లతా గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఈ రోజున అవినాష్ రెడ్డి సెల్ఫ్ గోల్ అనేటువంటి ఒక చర్చ చూస్తూ ఉన్నాం. దానికి కారణం నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారు, కమలాపురం ఎమ్మెల్యే, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అది విన్న తర్వాత ఏం చెప్తారు? ఎందుకంటే మొదటి నుంచి ఈ కేసులో ఆరోపణలన్నీ కూడా వైసీపీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, అవినాష్ రెడ్డి కానీ ఆరోపణలు చేసింది మీ పార్టీ మీదే. మీ అధినేత చంద్రబాబు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారు, అలాగే బీటెక్ రవి గారు, అలాగే ఆదినారాయణ రెడ్డి గారు, వీళ్ళ పాత్రే ఉంది, వీళ్లే హంతకులు అంటూ ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని రాశారు. మరి నిన్న రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు విన్నాము. ఏం చెప్తారు వీటి మీద? మనం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా తీసుకుంటే ఆయన చనిపోయింది 5 వాళ్ళే డిక్లేర్ చేశారు, 5 o'clock అని. సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా, సాక్షి మీడియాలో హార్ట్ అటాక్ అని చెప్పటమే కానివ్వండి, తర్వాత ఒక 6:30 నుంచి రక్తపు వాంతులు అని అదని ఇదని అన్నారు. తర్వాత ఇంకొంతసేపటికి ఎవరో హత్య చేశారని ఒక 6:37కి వచ్చేటప్పటికి ఇంకా ఒక్కొక్క టైంకి ఒక్కొక్కటి న్యూస్ అట్లా జాయిన్ అవుతా రావటం అనమాట. వాళ్ళ ఇష్టంగా వాళ్ళు కల్పించుకుంటూ రావటం. అది కూడా ఏంటంటే ఇంకా స్క్రిప్ట్ చదవటంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి చదవటం, చిన్నాన్నని ఎవరో చంపేశారు, ఆయనని గొడ్డలతో నరికారు, ఆయనని తీసుకెళ్ళి బాత్రూంలో పడేశారు, ఆ బాత్రూంలో అంత రక్తం అయిపోయింది, రక్తపు మడుగులో ఉన్నారు, ఆయనతో బలవంతంగా ఒక లెటర్ రాయించారు, ఇవన్నీ చెప్పాడు. ఇవి చెప్తూ ఆ రోజు వాళ్ళ తాతని వైఎస్ రాజారెడ్డిని చంపినప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత నాన్న హెలికాప్టర్ దీనిలో చనిపోయినప్పుడు అసెంబ్లీలోనూ ఆయనే అన్నాడు, తర్వాత నా మీద కోడికత్తి జరిగిన ఇన్సిడెంట్కి కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఈరోజు చిన్నాన్నను చంపిన దానిలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం. ఇన్ని పాఠం చదువుకుంటూ వచ్చాడు. తర్వాత కూడా ఏమన్నాడు? నారాసుర రక్త చరిత్ర అని చెప్తూ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బీటెక్ రవి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, ఇంకా వీళ్ళందరి మీద నలుగురి మీద నెపం నెట్టుతూ ఆ రోజు ప్రెస్ మీట్ చెప్పి కన్క్లూజన్ చేశాడు. సరే, నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవటం, దిగిపోవటం అన్నీ అయిపోయింది. నువ్వు సీఎం అయ్యావు. సీఎం అయినాక నువ్వేం చేసావు? నీ సొంత చిన్నాన్నని చంపిన వాళ్ళు ఎవరనేది నువ్వు ఇప్పటి వరకు కూడా ఫైండ్ అవుట్ చేయలేదు. సరే, సిబిఐకి వెళ్ళింది. అక్కడ నుంచి వాళ్ళు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే అతన్ని కాపాడుతూ వస్తున్నాడు. చంపిన వాళ్లే బయట వచ్చి చెప్తున్నాడు అవినాష్ రెడ్డి పాత్ర ఉందని. కానీ ఆయన పాత్ర లేదంటూ ఈయన ఆ కన్ను, నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు, వివేకానంద రెడ్డి గారు ఒక కన్ను, ఇంకో కన్ను అవినాష్ రెడ్డి గారు ఒక కన్ను పొడుచుకుంటుందా అని ఇట్లా నీతి వాక్యాలు చెప్పుకుంటా అసెంబ్లీలోనే చెప్పాడు. తర్వాత నిన్న మనం చూస్తే రవీంద్రనాథ్ రెడ్డి గారు, కమలాపురం ఎమ్మెల్యే, ఆయన ఏం చెప్తున్నాడు? ఆ రోజు ఎర్రగంగిరెడ్డి చంపాడు, ఆయన చంపుతుంటే అమాయకంగా చూస్తున్నాడు అవినాష్ రెడ్డి అని అంటున్నాడు. అమాయకంగా చూడటం ఏంటండి? ఒక మనిషిని చంపడానికి వెళ్ళి చంపుతుంటే, గొడ్డలతో నరుకుతుంటే ఎవరికైనా సరే కాపాడాలనిపిస్తుందా? ఎందుకు చేస్తున్నా? అది కూడా కాకుండా వీళ్ళందరూ తెలిసిన వాళ్లే, ఒక ఫ్యామిలీ వాళ్లే కదా, ఎందుకు చంపుతున్నామని ఒక ఆపలేకపోయాడా? సరే, ఆయన్ని చంపటంలో ఆపలేదు. తర్వాత వాళ్ళ అన్న వచ్చి ప్రెస్ మీట్ ముందు కూర్చొని అంతంత చెప్తున్నప్పుడు ఎందుకు అప్పుడైనా జగన్మోహన్ రెడ్డికి చెప్పలేదా? సరే, చెప్పితే ఆయన కూడా ఇదే ఫాలో అవ్వమన్నాడా? ఇంకా పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఎందుకు చెప్పలేదు? అంటే ఆయనతో బలవంతంగా ఉత్తరం రాయించినప్పుడు నువ్వుండి రాయించావా? అసలు సిబిఐ విచారణకు పిలిస్తే వెళ్ళలేదు కదండి. సిబిఐ విచారణకి ఎందుకు వెళ్ళట్లేదు? ఇవన్నీ చూస్తుంటే అంటే ఆయన అంత అమాయకుడా? అంటే చంపుతున్నప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు అని అంటే వాళ్ళు ముద్దాయిలే కదా. ఒక వ్యక్తిని చంపేటప్పుడు కాపాడాలనే ప్రయత్నం అయితే ఎవరైనా చేస్తారు. సరే, ఇన్సిడెంట్ నిన్ను ఒకవేళ కొట్టి కట్టేసి పెట్టి చేసినా కూడా తర్వాతైనా పోలీసులకు ఫోన్ చేసి చెప్తారు, ఇది ఆయన్ని చంపారు అనే విషయమైనా చెప్తారు. కానీ నువ్వు అది కూడా చెప్పలేదు అని అంటే, ఇన్ని సంవత్సరాల వరకు చెప్పలేదు. సరే, అదే మాట సునీత గారికి చెప్పావా? సునీత గారికి చెప్పలేదు, షర్మిల గారికి చెప్పలేదు. అంటే ఈరోజు స్టేజ్ మీద అంటే వాళ్ళు గెస్ట్ చేయలేదు, వాళ్ళకి నోట్లో ఆగక, అంటే దొంగనేవాడు ఎప్పుడైనా బయట వస్తాడు కాబట్టి, హత్యలు ఎన్ని రోజులు ఆగవు, చేసిన తప్పులు ఎప్పుడైనా బయట వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ నోటితో వాళ్ళే నిజాలు చెప్పారు. అంటే దీనిలో ఎవరెవరికి ఇన్వాల్వ్మెంట్ ఉంది,
ఏముంది అనేది ఇప్పుడు పక్క వాళ్ళే ఓపెన్గా స్టేజ్ మీద కూర్చొని వాళ్ళే చెప్తున్నప్పుడు ప్రజలకందరికీ కూడా తెలిసిన విషయమే కదా. నిన్న షర్మిల గారు కూడా అదే అన్నారు కదా. కడప ప్రచారంలో తను సునీత గారు కానీ షర్మిల గారు కానీ అదే చెప్తున్నారు కదా. ఎవరైతే నా చిన్నాన్నని చంపాడో ఆ వ్యక్తిని వెంట పెట్టుకొని తిరిగే అతనికి మీరు ఓటేస్తారా, వైఎస్ రాజశేఖర్ బిడ్డ అయినా నాకు ఓటేస్తారా అని ఆవిడ ఖచ్చితంగా అడుగుతున్నారు కదా. దానికి మీరు ఇదేనా రెస్పాన్స్, ఇదేనా ఆయన చంపలేదు అమాయకంగా చూస్తున్నాడు అని చెప్పటమేనా సమాధానం? అదే అంటుంది. అంటే అసలు ఇంతకాలమేమో మాకు ఈ హత్యతోటి సంబంధం లేదు అని, ఒకానొక సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ చెప్పింది కూడా ఏమిటి, సిబిఐ విచారణ చేస్తూ ఉంటే సిబిఐ అంతా కూడా తెలుగుదేశం పార్టీ డైరెక్షన్లోనో చంద్రబాబు గారి డైరెక్షన్లోనో పనిచేస్తోంది అని, సిబిఐ అధికారులందరూ కూడా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి తయారు చేసిన స్క్రిప్ట్ వాళ్లే చదువుతున్నారని చెప్పి ఇలాంటి మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మరి అవినాష్ రెడ్డి గారు హత్య జరుగుతున్నప్పుడు అక్కడ ఉండి అమాయకంగా చూసిన వ్యక్తి అయితే సిబిఐ దగ్గర ఎందుకు ఒప్పుకోలేదు నిజాన్ని ఇన్ని రోజులు? ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. అంటే ఏముంది, ఒక దొంగలు వీళ్ళే చేశారు. ఇప్పుడు చంపేటప్పుడైనా నువ్వు చూసుండాలి. చూసిన వ్యక్తివి నువ్వు పోలీసులకు చెప్పాలి. చెప్పకపోగా ప్రెస్ మీట్లో అవతల ఇంకొక సీఎం, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఆయన మీద నెట్టడం ఒక పెద్ద తప్పు. నువ్వు చూసి కూడా చెప్పకపోవటం పెద్ద తప్పు. ఆయన ఒక ముద్దాయే. ఆయన ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, చూశాడు, ఆయన ఉన్నాడు, ఆపలేదు అంటాడు. రేపు ఇంకొద్ది రోజులు పోతే ఆయన కూడా ఆయన పార్టిసిపేషన్ ఉందనేది రేపు గంగిరెడ్డే చెప్తాడు. ఇప్పుడు ఈ గంగిరెడ్డి మీద వీళ్ళు చెప్పారు, రేపు పొద్దున గంగిరెడ్డి చెప్తాడుగా వీళ్ళపైన. ఖచ్చితంగా అది కూడా బయట వస్తుంది. వీళ్ళ పార్టిసిపేషన్ ఎంత ఉంది ఏంటి, వీళ్ళు కూడా ఆ రోజు ఉండి చంపేటప్పుడు వీళ్ళు కూడా చేశారా అనేది అది కూడా బయట వస్తుంది. ఇప్పుడు అంటే టైం టేకింగ్ అవుతుంది కానీ నిజాలు అనేది బయట వస్తున్నాయి. వాళ్ళ నోటెమ్మటే ఆ నిజాలు అనేది మనం వింటున్నాం కాబట్టి అది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉండాల్సిందే. ఆయన వెళ్ళి ఇచ్చుంటే ఈ సమాధానం ఇచ్చేవాడేమో. ఇది పబ్లిక్గా ప్రజలకే తెలిసింది కదా. ఇప్పుడు ఇది ఓపెన్ స్టేజ్ పైన అంత మీడియా అంతా చూస్తుండగానే పబ్లిక్గా తెలిసింది కదా. ఇక్కడ ఇంకొక అనుమానం కూడా ఏంటంటే అండి, మరి ఈ విషయాన్ని రవీంద్రనాథ్ రెడ్డి ఈరోజు చెప్తున్నాడు, కానీ ఈ హత్యకు సంబంధించి మరి 5 ఏళ్లుగా విచారణ జరుగుతూ ఉంది. ఎర్ర గంగిరెడ్డే చంపాడు, ఆయన పాత్ర ఉంది అని చెప్పేసి నీ చెప్తున్న వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఇంతకాలంగా కూడా మరి అంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ప్రజానాయకుడుగా ఉన్నాడు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పుండొచ్చు కదా. సిబిఐ విచారణ చేస్తుంటే సిబిఐ దగ్గరికి వెళ్ళి చెప్పుండొచ్చు కదా. మరి ఈయనకి విషయం తెలిసి ఈయన కూడా చెప్పలేదు అంటే దీన్ని ఎలా చూడాలి? అంతే కదా, అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు లేదు. సీఎంకే జగన్మోహన్ రెడ్డికే తెలుసు. అదే కదా మొత్తుకుంటున్నారు షర్మిల గారు కానీ సునీత గారు కానీ, వీళ్ళకి అందరికీ తెలుసు. మళ్ళీ హంతకుడిని కాపాడుతున్నారు. అదే రవీంద్రనాథ్ రెడ్డి కూడా చేస్తున్నది అదే. ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రేపు అసెంబ్లీ వెళ్ళి అంటే ఆయన చెప్పేటివన్నీ అబద్ధాలు అనేది మనకి ఈరోజు ప్రూవ్ అయినాయి. అంటే ఆయన అసెంబ్లీ వెళ్ళి రేపు పొద్దున ప్రజా సమస్య మీద దేని గురించి మాట్లాడగలుగుతావు? ఈరోజు మీ జిల్లా అతన్ని చంపితేనే, వివేకానంద రెడ్డి గారిని చంపితేనే 5 ఏళ్ల తర్వాత ఇలాంటి మెసేజ్ చెప్తున్నారు. అదే ముందు ఎందుకు చెప్పలేదు? ముందు ఎందుకు ఇంతవరకు దాని గురించి ఆ కేసు గురించి యాక్షన్ తీసుకోలేదు? ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా, వాళ్ళ పార్టీ మనిషే కదా, వాళ్ళ చుట్టాలే కదా, వాళ్ళ రిలేషన్స్ ఉంది కదా, బ్లడ్ రిలేషన్ కదా జగన్మోహన్ రెడ్డికి. అయినా ఇప్పటి వరకు దాని గురించి ఇన్వెస్టిగేషన్ లేదు. అది ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇన్వెస్టిగేషన్ లేదు. అది కూడా ఒక హంతకుడిని కాపాడుతున్నాడు స్టిల్ ఇప్పటి వరకు కూడా. సార్ రేపు పొద్దున బెయిల్ రద్దు అయితే ఆయన తప్పకుండా ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళు ఇచ్చిన ఓపెన్ స్టేట్మెంట్కి రేపు పొద్దున బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. రేపు పొద్దున ఆయన జైలుకి వెళ్ళే అవకాశం కూడా కనపడుతూనే ఉంది కదా. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే నిజం ఎప్పటికైనా కూడా బయట పడాల్సిందే, ఎంత దాచాలని చూసినా కూడా. అలాగే నిందితులు కానీ నేరస్తులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత జాగ్రత్త పడుతున్నా కూడా ఖచ్చితంగా ఏదో ఒక అంశంలో దొరికిపోవడం ఖాయం. అందులో భాగంగానే ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఇప్పటి వరకు 5 ఏళ్లుగా కూడా ఎక్కడ నిజాలు నిగ్గు తేలకపోయినప్పటికీ మరి ఆ ఎన్నికల్లో వాళ్ళకు అనుకూలంగా పరిణమించిన అంశము, వాళ్ళకి ఉపకరించిన ఆ రోజున నారాసుర రక్త చరిత్ర అంటూ వాళ్ళు రాసినవన్నీ కూడా అబద్ధాలు అనేటువంటిది ఈ రోజున వైసీపీ నాయకులే వాళ్ళ నోళ్లతో ఒప్పుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డే ఈ హత్యకు కారకుడు అనేటువంటిది కూడా ఈ రోజున నేరుగా జగన్మోహన్ రెడ్డి మేనమామ బాంబు పేల్చేశారు. కాబట్టి ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ఈ అంశంలో తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. రాబోయేటువంటి రోజుల్లో ఆయనకు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ రద్దు అవుతుంది, ఆయన అరెస్ట్ అవ్వడం కూడా ఖాయంగా కనిపిస్తుంది అన్నటువంటి భావన అయితే కనుక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లతా గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.